ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారిది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి రవి పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశమ లాభస్థానాలు, చంద్రుడు షష్ఠ స్థానం, కుజుడు అష్టమ, నవమ, దశమ లాభస్థానాలు, ఇంకా బుధగ్రహం పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశమ లాభస్థానాలు, గురుగ్రహం సప్తమ, అష్టమ స్థానం, అలాగే శుక్రగ్రహం పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ స్థానాలు, శని పంచమ స్థానం, రాహు పంచమ స్థానం, చతుర్థ స్థానం, కేతు లాభస్థానం, దశమ స్థానంలో సంచరిస్తుంది. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ గ్రహస్థితిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పంచమంలో రవి, బుధ, శుక్ర, శని, రాహులు ఉండడం అన్నది జరిగింది. సో రవి, బుధ గ్రహాలు కలిస్తే మనము బుధాదిత్య యోగంగా చెప్తూ ఉంటాం కదా. సో అటువంటి బుధాదిత్య యోగం అన్నది పంచమం అంటే ఏంటి అంటే కోణ స్థానంలో ఉండడం అనేది ఒక గొప్ప యోగంగా మనం చెప్తాము. అలాగే కుజుడు మీద అంటే కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కదా. ఈ కుజుడు మీద శని యొక్క తృతీయ దృష్టి అన్నది వీక్షణ అన్నది ఉంది. శని తృతీయ దశమ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి పంచమంలో ఉన్న శని అష్టమంలో ఉన్న కుజుడు మీద వీక్షణ కలిగి ఉండడం కూడా మనం వృశ్చిక రాశి వారికి చూడొచ్చు. అలాగే ఇక్కడ గురు శుక్ర గ్రహాలు పరివర్తన యోగంలో ఉండడం కూడా మనం గమనించవచ్చు. పరివర్తన యోగం అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్స్చేంజ్ ఆఫ్ హౌసెస్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీనరాశిలో శుక్రగ్రహము, అలాగే వృషభ రాశిలో గురుగ్రహం, అంటే ఒక హౌస్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం అని అంటాం కదా. సో ఇక్కడ గురు శుక్ర గ్రహాలు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వృషభంలో గురువు, అలాగే మీనరాశిలో శుక్రగ్రహం ఉండడం వల్ల ఈ పరివర్తన యోగం అన్నది కూడా ఒక యోగంగా చెప్తాము. ఇవి వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితిలో ఉన్న ఒక యోగాలు అన్నది మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఫలితాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆరోగ్య సమస్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి కొద్దిగా పనుల్లో విజయం అన్నది కూడా కనిపిస్తుంది. అయితే ఈ పనుల్లో విజయం అన్నది ఎప్పుడు అంటే లాస్ట్ జూలై, ఆగస్టులో. ఎందుకంటే అప్పటికి ఈ రవిగ్రహం అన్నది దశమ స్థానం, ఉద్యోగ స్థానంలోకి, లాభస్థానంలోకి వస్తాడు కాబట్టి ఆ సమయంలో జూలై, ఆగస్టులో చేసే పనుల్లో లాభం, అలాగే విజయం ఇవన్నీ కూడా సంచరిస్తున్నాయి. ఇంకా ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కాకపోతే కొన్ని మనస్పర్ధలు రావడం కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉందని చెప్పచ్చు. ఇంకా జూలై, ఆగస్టులో వీళ్ళకి ఇంట్లో శుభకార్యాలు జరిగేటట్టుగా కూడా కనిపిస్తున్నాయి. అప్పులతో కాస్త టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరికైనా మీరు పని ఇస్తే అవి తిరిగి రాకపోవడం, వాటి వల్ల టెన్షన్, ఒత్తిడి ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీ కీర్తి భంగం అన్నది కూడా కనిపిస్తుంది. అంటే ఏదైనా మంచి పేరు ఏదైతే ఉందనుకోండి, కొద్దిగా ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఏదైనా పొరపాటు చేయకపోయినా కూడా ఒక్కోసారి మన ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళ వల్ల కూడా మాట పడాల్సిన పరిస్థితి అన్నది కనిపిస్తుంది. దానివల్ల కూడా కొద్దిగా కీర్తి భంగం అన్నది కూడా కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగేటట్టుగా ఉంటున్నాయి. అలాగే ఇష్టకార్యసిద్ధి అని అంటాం కదా. సో ఈ జూలై, ఆగస్టులో ఇష్టకార్యసిద్ధి, మీరు ఏదైతే ఒక కార్యం గురించి, ఒక పని గురించి ఎదురు చూస్తున్నారో, ముఖ్యమైన పని కోసము, ఆ పని అన్నది నెరవేరడం అన్నది కనిపిస్తుంది. కాకపోతే కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జీవితం అంటేనే కష్ట సుఖాలతో కూడింది కదా. అన్ని కష్టాలే ఉండవు, అన్ని సుఖాలే ఉండవు. ఒక హ్యాపీనెస్ తర్వాత ఒక సాడ్ తర్వాత ఒక హ్యాపీనెస్ అన్నట్టుగా కొన్ని అనుకోని సంఘటనలు కూడా మీరు దాటుకొని ముందుకెళ్తేనే మీరు విజయం అన్నది సాధిస్తారు. ఇంకా భూమికి సంబంధించి లాభం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ, లేదంటే భూమికి సంబంధించిన ఏవైనా పొలాల గురించి కానీ, ఇటువంటి వాటిల్లో ఎక్కువగా డెవలప్మెంట్ అంటే లాభం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా అయిన వారి మధ్యలో మనస్పర్ధలు రావడం అన్నది కూడా వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. శని పంచమ స్థానంలో ఉండడం వల్ల ఒక్కోసారి అనుకోని దుస్సంఘటనలు, అంటే ఇందాకే చెప్పాను నేను, ఒక్కోసారి మీరు కూడా అనుకోరు, సడన్గా జరిగే సంఘటనలు కూడా మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి. శని అంటేనే టెన్షన్స్ క్రియేట్ చేసే గ్రహం కాబట్టి ఎప్పుడైనా సరే అనుకోని సంఘటనలు, అంటే ముఖ్యంగా అనుకోని దుస్సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనము టెన్షన్, ఒత్తిడికి లోనవుతూ ఉంటాం కదా. సో ఇటువంటి టెన్షన్స్ అన్నీ కూడా ఈ శని గ్రహం వల్ల మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి అన్నది వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే శత్రువుల వల్ల కూడా కొన్ని ప్రమాదాలు అనేవి ఏర్పడుతున్నాయి అని చెప్పచ్చు. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ జూలై, ఆగస్ట్ నెలలో జాబ్ పరంగా టెన్షన్స్, ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే ఈ దశమ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే జాబ్లో బ్రేక్స్ రావడం కానీ, లేదంటే ఒత్తిడి ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉండడం కానీ, వాటిని హ్యాండిల్ అంటే జాబ్ పరంగా ఏవైతే వర్క్స్ ఉన్నాయో వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం, వాటి వల్ల మాట పడాల్సిన పరిస్థితి ఏదేమైనా సరే కారణాలు ఏవైనా కావచ్చు, కానీ జాబ్కి సంబంధించి కాస్త ఒత్తిడి అన్నది మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. అయితే ఫైనల్‌గా ఈ జూలై, ఆగస్ట్‌కి వచ్చేటప్పటికి మీరు అనుకున్న రిజల్ట్స్ అన్నీ కూడా ఒక మంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ తోటి, పాజిటివ్ వేలో అన్నీ కూడా మీరు పూర్తి చేసి ఒక విజయం అన్నది అందుకోవడం అన్నది కనిపిస్తుంది. తెలుసుకున్నాం కదా! వృశ్చిక రాశి వారి వృశ్చిక రాశి వారి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ రాశి ఫలితాలు. ధన్యవాదములు.